జనవరి 22న తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని నిర్వహిస్తూ విశ్వ హిందూ పరిషత్ ధర్మప్రసాద్ సహా ప్రముఖ్ మధురనేని సుభాష్ చందర్ డిమాండ్ చేశారు. అయోధ్యలో రామ జన్మభూమిలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించాలని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలను గౌరవించి సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఆ అరుదైన ఘట్టం కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు మధురనేని సుభాష్ చందర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ఒక భవ్యమైన పండుగ జనవరి 22వ తారీఖున రాబోతుంది. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా అనేక రకమంది కార్యకర్తల యొక్క త్యాగ ఫలితం, కరసేవకుల యొక్క త్యాగ ఫలితం వల్ల ఈరోజు భవ్యమైన మందిరము అయోధ్య నగరం లోపల శ్రీరామ జన్మస్థానం లోపల నిర్మించబడింది. 22వ తారీఖున రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం 22వ తారీఖున సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వివిధ ప్రైవేట్ రంగంలో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అలాగే రాముడి యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడాలని ఎంతో ఆశలు కంటున్నారు ఇవాళ. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి భక్తుల యొక్క కోరికను మన్నించి సెలవు ప్రకటించాలని చెప్పి మేము